ఆవు పాలు ఎంగిలి కదా అండి. ఆవు పాలు మనం దియ్యక ముందే దూడ తాగింది కదా, ఆ పాలే పట్టుకొచ్చి శివుడికి పూజ అర్పిస్తున్నాం కదా. నువ్వు నేను ఎంగిలి చేసింది కాదు, ఆవు పాలు ఎంగిలే, ముందే దూడ తాగింది, అయినా శివ పూజకు పనికొస్తాయి. శివ నిర్మాల్యం అంటే శివుడు నెత్తి మీద పువ్వేని ఎందుకు అనుకోవాలండి? శివుడు నెత్తి మీద గంగ ఉంది కదా, గంగాజలం పనికొస్తుంది కదా, అందుకని శివ నిర్మాల్యం అంటే గంగ, రెండవ అర్థం. ఇంకోటి, వామనం కక్కింది. తేనెటీగలు పువ్వుకి తిరిగి ఒక్కొక్క బిందువు తేనె నోట్లో పట్టుకుని వచ్చి ఈ 60,000 గూళ్ళుతో ఓ గది కట్టి పెట్టేసి దాంట్లో అంటుంది, అదే తేనె. మనం దాన్ని పట్టుకు తేనె అన్నావు, నాకేస్తున్నాం ఇక్కడ. అది ఎంగిలి తేనెటే కక్కింది, కానీ అది పవిత్రం. ఆయుర్వేదంలో దాన్ని మించిన ఔషధం లేదు. అంతేకాదు, ముడత కర్పటం. ఆలోచించండి, పట్టుబట్ట ఎలా వచ్చిందండి? పట్టు పురుగు చుట్టూ దారం ఇలా చుట్టుకుంది, దాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి చంపేశారు, ఉడికించేసి. దాని మీద కప్పిన బట్ట, అది చచ్చింది. దాని మీద బట్ట మనం పట్టుబట్ట మా వాళ్ళు పెట్టారు 10,000 రూపాయలు అని కట్టుకుంటున్నాం. అది శవం మీద బట్ట. ఇంకోటి చివరిది కాక